ఇప్పుడు 'షారుఖ్ ఖాన్' ఎంత ఫామ్‌లో ఉన్నాడో మనకు తెలుసు. బాలీవుడ్ హీరో బాలీవుడ్ బాద్‌షా అంటారు 'షారుఖ్ ఖాన్‌ని'. 'జవాన్', 'పఠాన్' సినిమాలతోటి అతను 500 కోట్లు, 600 కోట్లు సాధించిన హీరో 'సలార్' సినిమా చూసి కొంచెం కంగారు పడుతుండడం అనేది ఈవెన్ బాలీవుడ్‌లోనే అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంటే 'షారుఖ్ ఖాన్' అనేవాడు 'పఠాన్', 'జవాన్' సినిమాలే కాకుండా మామూలుగానే అతను విపరీతమైనటువంటి క్రేజ్ ఉన్న హీరో. ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఫాలోయింగ్ ఉన్నటువంటి హీరో. దానికి తోడు వరుసగా 2 బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ కొట్టిన హీరో ఆహ్, సి ఈ 'సలార్' సినిమాకి అంటే యాక్చువల్‌గా ముందు డిసెంబర్ 2 అని చెప్పి వాళ్ళు ముందు అనౌన్స్ చేశారు. ఎవరు 'రాజ్‌కుమార్ హిరాని' 'షారుఖ్ ఖాన్' కాంబినేషన్‌లో వస్తున్నటువంటి 'డంకీ' సినిమా డిసెంబర్ 22 అని చెప్పి చాలా నెలల క్రితమే అనౌన్స్ చేశారు. అయితే 'సలార్' సినిమా ఒక 2, 3 సార్లు వాయిదా పడి సడన్‌గా వాళ్ళు కూడా డిసెంబర్ 22 అని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేశారు. దాంతో ఒక్కసారి కంగారు పడిపోయారు. ఏంటి అంటే ఇంత క్రేజీ కాంబినేషన్. ఇప్పుడు 'రాజ్‌కుమార్ హిరాని' అంటే అతను మనకు తెలుసు. 'మున్నా భాయ్ ఎంబీబీఎస్' కానీ, 'పీకే' కానీ అతని సినిమాలన్నీ కూడా 'త్రీ ఇడియట్స్' కానీ అన్నీ సూపర్ డూపర్ హిట్ సినిమాలు. అటువంటిది 'రాజ్‌కుమార్ హిరాని' 'షారుఖ్ ఖాన్' కాంబినేషన్‌లో ఫస్ట్ టైము వస్తున్న సినిమాకి పోటీగా ఇంకో సినిమా విడుదల చేసే సాహసం ఎవరు చేయరు. ఆ సాహసం 'సలార్' మేకర్స్ ప్రశాంత్ నీల్, ప్రభాస్, విజయ్ అని ప్రొడ్యూసర్ వీళ్ళు ముగ్గురు కలిసి చేయడం అనేది ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. వాళ్ళు ఎందుకు వచ్చిన రిస్క్ అనుకున్నారో ఏంటో డిసెంబర్ 22 నుంచి ఒకరోజు ముందు డిసెంబర్ 21కి 'డంకీ' రిలీజ్ అవుతుంటే డిసెంబర్ 22 ప్రభాస్ సినిమా 'సలార్' రిలీజ్ అవుతుంది.